జాతీయ సంస్థ ఇంగ్లాండ్ ఇంకా ఇతర దేశాల నుంచి 9 సంస్థలు వచ్చినాయి ముంగడికి. ఫైనల్ డిజైన్స్ కూడా అప్రూవ్ అయినాయి. ఎలక్షన్ తర్వాత చేద్దాంలే, మళ్ళీ అధికారంలోకి వస్తాంలే అని చెప్పి అట్లా పెండింగ్ పెట్టాం తప్ప మేము దాన్ని ప్రజలను డిస్టర్బ్ చేయకుండా చక్కగా చేద్దాం. అవన్నీ కూడా మీకు డిస్ప్లే చేస్తాను. 16,000 కోట్లలో అయిపోయే ప్రాజెక్టు 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ ఎందుకైంది అనేది ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఆయన మంత్రివర్గం చెప్తారు. థ్యాంక్ యూ. మూసీని ప్రక్షాళన చేయాల్సిందే. ప్రక్షాళన అంటే ఏంటి కదా, అందులో మురికి నీరు ఉండకూడదు. దానికోసం ఏం చేశాము, 4,000 కోట్ల రూపాయలతో ఎస్టీపీ కట్టాము. మీరు దయచేసి మొన్న నాతో వచ్చారు లేదు, ఏది ఫతేనగర్ ఎస్టీపీకి వచ్చిన ట్రీటెడ్ వాటర్ చూసారు. మిగతా అన్ని ఎస్టీపీలు నేను తిరుగుతాను, మీరు కూడా రండి చూపెడతాను. ట్రీట్మెంట్ ఆల్రెడీ చేస్తున్నాం. మూసీలోకి ఇంకా అది అత్యంత కలుషితమైన అనే మాట భవిష్యత్తులో ఉండదు, ఎందుకంటే థ్యాంక్స్ టు కేసీఆర్ ఆల్రెడీ ఎస్టీపీలు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు చేయాల్సిందల్లా ఏంటంటే రివర్ బెడ్లో ఎవరైనా ఉంటే వాళ్ళని ఒప్పించి వాళ్ళకి మీ భవిష్యత్తులో వరదల వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుంది అనుకుంటే వాళ్ళు ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ప్రాజెక్ట్ ఎందుకోసం చేస్తున్నారో చెప్పకుండా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్లో స్పష్టత లేదు కదా. సుందరీకరణ చేస్తున్నారా, మీరు అన్నట్టు ప్రక్షాళన చేస్తున్నారా, లేదా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసి పక్కకి ఏమైనా బిల్డింగ్లు కడతారా? కానీ నేను లాస్ట్ ఒక ప్రశ్న అడతాను రాకేష్. ఇప్పుడు గతంలో 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద ఒక మల్లయ్య అంటే ఆయన ఇల్లు కట్టుకున్నాడు, ఏది బాపట్లలో కట్టుకున్నాడు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చేది పర్మిషన్, కాదంటలేదు. ఎంక్రోచ్మెంట్స్ అక్కడక్కడ ఉంటే వాటి విషయంలో ఎఫ్టీఎల్ లోపల ఉండి రివర్ బెడ్ లోపల ఉంటే దానికి ఒక మానవీయ పద్ధతి ఉండాలి. అంతేగాని మా తమ్ముడికి ఒక న్యాయం, బామ్మడికి ఒక న్యాయం, బలహీనలకు ఒక న్యాయం అంటూ అది నా. థ్యాంక్ యూ.